నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పేరును ఖరారు చేస్తూ శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. ఈ కీలక ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల ఘట్టం మరింత ఆసక్తికరంగా మారింది. పార్టీ అధిష్టానం ఆదేశాలు ముహూర్తం మేరకు శనివారం ఉదయం ఆయన లాంఛనంగా తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. రమేష్ కు జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ తో చాలా కాలంగా ఉన్న సాన్నిహిత సంబంధమే ఈ ఎంపికకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2015 నుండి ఆయన పార్టీ సిద్ధాంతాలను విశ్వసిస్తూ అధ్యక్షుడి అడుగుజాడల్లో నడుస్తున్నారు. రాష్ట్ర సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత, సోదరభావం అత్యంత అవసరమనే పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి ఆయన ఎంతగానో ఆకర్షితులయ్యారు. ఆనాటి నుండి పార్టీ ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకుల్లోనూ పవన్ కళ్యాణ్ వెన్నంటి నిలిచి ఆయన తన విధేయతను చాటుకున్నారు. ఈ ఎంపిక వెనుక ఉన్న పార్టీ అధినేత ఉద్దేశాలను జనసేన ఎమ్మెల్సీ పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ స్పష్టం చేశారు. సాధారణ రాజకీయాలకు భిన్నంగా కుల మతాల సమీకరణాలను ఏమాత్రం పరిగణలోనికి తీసుకోకుండా కేవలం పార్టీ పట్ల ఉన్న నిబద్ధత, రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఉన్న శ్రద్ధ ఆధారంగానే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. అభ్యర్థి ఎంపికలో జనసేన ఎప్పుడు విభిన్నంగానే ఆలోచిస్తుందనడానికి ఈ నిర్ణయమే ఒక సజీవ నిదర్శనమని పార్టీ శ్రేణులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తనపై నమ్మకం ఉంచి ఇంతటి బృహత్తర బాధ్యతను అప్పగించడం పట్ల లింగమనేని రమేష్ ఆనందం వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చింది కేవలం ఒక పదవి కాదని, దాన్ని ఒక బలమైన బాధ్యతగా మాత్రమే భావిస్తున్నారని ఆయన శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ అత్యున్నత చట్టసభ అయిన రాజ్యసభలో ఒక సాధారణ పౌరుడి గొంతుకను బలంగా వినిపించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయటమే తన ప్రథమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభ స్థానం ఎన్డీఏ కూటమి సమిష్టి నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. కూటమి తరపున తన అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనను ఎంతగానో విశ్వసించి ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన పవన్ కళ్యాణ్ కు ఎప్పటికీ రుణపడి ఉంటారని రమేష్ ధన్యవాదాలు తెలియజేశారు. లింగమనేని రమేష్ రాజ్యసభలో అడుగు పెట్టడం ద్వారా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను, ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న కేంద్ర హామీలను మరింత బలంగా వినిపించే అవకాశం జనసేనకు దక్కుతుంది. రాష్ట్ర ప్రయోజనాల సాధనలో కేంద్రం నుండి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల మంజూరులో ఆయన తన వంతు కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు ఇప్పుడు పెద్దల సభలోనూ ప్రాతినిధ్యం లభించటం ఆ పార్టీ ఎదుగుదలకు, భవిష్యత్తుకు, రాజకీయ వ్యూహాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.